హాయ్ అందరికీ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆవకాయ పచ్చడి అయితే నేను ఎలా పట్టానో చూసేయండి. ఇదిగోండి, ముందుగా అయితే మా చెట్టుకాయలే కోసామండి. ఈ కొత్తపల్లి కొబ్బరి ఈ పచ్చడికి చాలా బాగుంటాయి ఈ కాయలు. మరి కాయలు కోసేటప్పుడు కింద పడకుండా కొయ్యాలి. కింద పడితే దెబ్బలు తగులుతాయి కదా కాయలకి. అందుకని మేము ఇదిగోండి ఒక కర్రకి ఇలాగా చిక్కం లాంటిది కట్టుకుని కాయలన్నీ కూడా ఇలాగే కోసాము. కాయలు ఎక్కడ కింద పడకుండా ఇదిగోండి కోసిన కాయలన్నీ కూడా ఇలా బకెట్లలో వేసుకుని ఇదిగోండి కాయలన్నీ కూడా ఈ విధంగా కోసేసాం. మొత్తం కాయలన్నీ కూడా బాగున్నాయి కదా, గుత్తులు గుత్తులుగా. ఇలా కాయలు కోసేటప్పుడు చాలా సంతోషంగా కాయలన్నీ కూడా ఈ విధంగా అయితే కోసేసాము. చాలా కాయలు వచ్చినాయి. మరి ముందు నీటిలో వేయాలి కదా. పెద్ద టబ్లో నీళ్ళు తీసుకుని అయితే కాయలన్నీ కూడా అందులో వేసి ఒక్కొక్క కాయ తుడుచుకుంటూ ఇదిగోండి ఈ విధంగా అయితే ముక్కలు కోసేసాము. తుడిచేవాళ్ళు కోసేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు కదా. ఇదిగోండి కొంతమంది తుడుస్తుంటే కొంతమంది కోస్తున్నారు, కొంతమంది ఏమో ఈ విధంగా అయితే మేమైతే చాలా సరదాగా అయితే మామిడికాయలు కోసి ఇలా ముక్కలు కూడా కట్ చేసేసాము. మరి ముక్కలు కట్ చేసిన తర్వాత ఇంకో ప్రాసెస్ ఉంది కదా. ఇందులో అండి కాగితంలాగా పొరలు ఉంటాయి కదా, ఆ పొరలు తీసేసుకొని జీడంతా తీసేసి శుభ్రంగా క్లాత్ తోటి అయితే తుడిసేసుకోవాలి ముక్కలన్నీ కూడా. ఇదిగోండి ముక్కలు ఇలా పెద్ద కత్తిపేట ఉంటే ఇంట్లోనే ముక్కలన్నీ కూడా ఈజీగా కోసేసుకోవచ్చు. పెద్ద కత్తిపేట చక్కగా తెగిపోతుంది. మరి ముక్కలన్నీ కూడా ఇదిగోండి కోసేసి తుడిచేసాము. ఎన్ని ముక్కలైనవి. మరి వీటికి ఆవపిండి అయ్యి ప్రిపేర్ చేసుకోవాలి కదా. స్టవ్ మీద బాండీ పెట్టి ఇందులో అయితే ఒక అరకిలో వరకు ఆవాలు వేసుకుని కొద్దిగా వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం మెంతులు వేసుకుని అవి కూడా ఇలా వేయించుకుని కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. అవి కూడా పక్కన పెట్టుకున్నాక మళ్ళీ జీలకర్ర కూడా ఒక 200 గ్రాములు అయితే జీలకర్ర కూడా వేయించుకుని ఇవన్నీ పొడి చేసుకుని పక్కన పెట్టేసుకొని అలాగే రాళ్ళుప్పు కూడా పొడి చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి మరి ముక్కలన్నీ కూడా కొలుచుకోవాలి కదా, ఇట్లా కొలతలు కావాలి కదా మనకి. ఈ డబ్బాతోటి 8 డబ్బాలు అయితే ముక్కలైనవి నాకు. ఇది సేర డబ్బా. ఏ డబ్బా అయినా పర్లేదు, కొలతకు అనేది దేంతో అయితే 8 అవుతాయో దాంతో కొలతలు తీసుకోవాలి. కారం, అదే మిక్సీ పట్టుకున్న సాల్టు, ముందుగానే ఎండలో పెట్టి ఒలుచుకున్న వెల్లుల్లి, అలాగే ఆవపిండి, మెంతిపిండి, మళ్ళీ వెల్లుల్లి ముద్ద, అలాగే జీలకర్ర పొడి, కొంచెం మెంతులు. మరి ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఈ విధంగా రెడీలో పెట్టుకుంటే పచ్చడి అనేది చాలా ఈజీగా కలిపేయచ్చు. కారం అయితే ఒక డబ్బా వేసాను, అలాగే ఉప్పు కూడా ఒక డబ్బా, ఆవపిండి, మెంతిపిండి కొంచెం వెల్త్గా ఒక డబ్బా, కొంచెం జీలకర్ర పొడి, అలాగే వెల్లుల్లి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నది. ఇది వేస్తే పచ్చడి అనేది మంచి రుచిగా ఉంటుందండి. మీరు ఎప్పుడు వేయకపోతే వేయండి, పచ్చడికి మంచి రుచి వస్తుంది. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొంచెం మెంతులు పైన వేసుకుని ఈ విధంగా మొత్తం కలిసేటట్టు అయితే ఇలా చేతితో అయితే కలిపేసుకోవాలి. వేసిన పొళ్ళన్నీ ఉప్పు, కారం, మెంతులు ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోయినాయి కదా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే 1 కిలో వేరుశనగ నూనె వేసుకుని మరి ముక్కలన్నీ ములిగేటట్టు ఇందులోనైతే వేసుకుని మనం కలిపి పెట్టుకున్న కారం, ఉప్పు, అలాగే మెంతిపిండి, ఆవపిండిలోని ఇలా ముక్కలన్నీ కలుపుకుంటూ ఒక గిన్నెలోకి వేసుకోవాలి, వేలాడుపు గిన్నెలోకి. ఎందుకంటే మనం చేయి తిరగాలి కదా కలిపేటప్పుడు. ముక్కలన్నీ కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ముందుగానే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలా బాగుంటుందండి, అక్కడక్కడ తగులుతుంటే తినేటప్పుడు. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా
కొత్తగా పచ్చడి పట్టి వాళ్ళకి కూడా చాలా ఈజీగా రావాలంటే ఈ విధంగా చేయండి. ఇదిగోండి పైన అయితే ఫస్ట్ 1 కేజీ వేసాం కదా, మళ్ళీ ఇంకొక కేజీన్నర పైన వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసి మూడు రోజుల తర్వాత మళ్ళీ కలపాలి కదా. ఇలాగైతే ఇదంతా కూడా ఈ గిన్నెలో ఉంచేయకూడదు, ఎందుకంటే ఉప్పు అనేది తినేస్తుంది. అందుకనే ఒక ప్లాస్టిక్ బకెట్లోకి తీసేసుకుని అందులోనే ఉంచేసి 3 రోజుల తర్వాత కలుపుకుంటే పచ్చడి అనేది మనకు రెడీ అయిపోతుంది కదా. ఎవరైనా సరే కొత్తగా పట్టి వాళ్ళు కూడా చాలా ఈజీగా పట్టేయచ్చండి. ఏదైనా సరే కొలత పెట్టుకుంటే అసలు చాలా ఈజీగా పట్టవచ్చు పచ్చడి అనేది. కొలత తెలుసుకోండి ఫస్ట్ పచ్చడి పట్టేవాళ్ళు. ఇదిగోండి 3 రోజుల తర్వాత ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా. ఈ విధంగా అయితే వెలాడుపు గిన్నెలు వేసుకుని పచ్చడి అనేది కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకుని మనం జాడీల్లో పెట్టుకున్న ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకున్న కూడా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మరి కొత్తగా పట్టి వాళ్ళు కూడా ఈజీగా పట్టాలంటే ఈ కొలతలతో పట్టారంటే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. సంవత్సరం అంతా ముక్క మెత్తపడకుండా ఉంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.